మృగంలాగా ప్రవర్తించకండి. ఆ రోజు గెస్ట్ హౌస్ లో ఉన్న మీకు, ఈ రోజు నా ముందు నించున్న మీకు ఏమీ తేడా లేదు. ఏంటే ఆ రోజు నాకు ఈ రోజు నాకు ఏమి తేడా లేదా? ఉందే. ఇప్పుడు నేను నీ మొగుణ్ణి. ఇదేంటో తెలుసా? నిన్ను రోజు అనుభవించడానికి నువ్వే తెచ్చుకున్న లైసెన్స్. తాళి గురించి, దీని పవిత్రత గురించి మీరు ఇంతకంటే ఏం మాట్లాడగలరు? ఇప్పుడు చెప్తున్నాను వినండి. తాళి కట్టినంత మాత్రాన మీరు నా భర్త కాదు. ఇది నా మెడలో ఉన్నంత మాత్రాన నేను మీ బానిసని కాదు. ఈ వసుంధర చీర కొంగు తాకాలన్నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే తాకగలరు. ఆ విషయం మీకు అర్థమయ్యే కదా ఇంత డ్రామా ఆడారు. ఇక చాలా పో. ఇంకా నువ్వు ఆపు. ఈ రోజు నా నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఏమన్నావు? ఇందాకేమన్నావే? మృగంలా ప్రవర్తించకూడదా? ధ్రువలో ఉన్న మృగాన్ని నీకు చూపించకూడదనే ఇన్నాళ్ళు ఆగాను. కానీ ఏం చేయను, నువ్వే దాన్ని తట్టి లేపావు. ఇప్పుడు నువ్వు కొట్టింది నా చెంప మీద కాదు, మీ అమ్మ పెంపకం మీద, ఒక అమ్మాయి అభిమానం మీద, మీ అత్తయ్య ప్రేమ మీద, పెళ్లిలో మనం బాగుండాలని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరి నమ్మకం మీద. నీలాంటి వాణ్ణి పెళ్లి చేసుకున్నానన్న ఆలోచనే నాకు చావుతో సమానం అనిపించింది. అయిపోయిందా? ఇంకా నీ డైలాగులు అయిపోయినట్టేనా? ఇప్పటి వరకు చాలా కాలక్షేపం చేశావు, చాలు. ఈ రోజు నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడే నిన్ను. కృష్ణయ్య, ఇప్పటిదాకా నువ్వెటు తీసుకువెళ్తే అటు వెళ్ళాను. కానీ ఇవాళ నా అభిమానాన్ని దాటి నా శరీరాన్ని తాకితే రేపు నా శవాన్ని చూస్తావు. దగ్గరకొచ్చావో పొడి చేస్తాను. ఏంటే పొడుస్తావా? నిన్ను ధ్రువ, ధ్రువ,
ఏమైందమ్మా? నందితకి హెల్త్ బాగాలేదు. సడన్ గా ఊపిరాడట్లేదు. అంబులెన్స్ కి కాల్ చేశాను, వస్తోంది. నేను కిందకెళ్తున్నాను, త్వరగా రండి. బట్టలు మార్చుకుని రండి. ఈ మెడిసిన్స్ వెళ్ళి తీసుకురండి. అలాగే డాక్టర్. నర్స్ పద. మంచిది డాక్టర్. వచ్చారా? సుజాతో నందితాని అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాను. కార్తీ, ధ్రువ. ధ్రువ, నువ్వు డ్రింక్ చేసావా? నిన్నే తాగావా? నాకు తాగుడంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. అయినా ఈరోజు తాగు గదిలోకి వెళ్ళడం ఏంటి? సారీ అమ్మా. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఇంటిని చూసి ఇళ్ళల్ని చూడమంటారు. ఇక మీద ఇల్లు ఎలా ఉంటుందో, ఏం చూడాల్సి వస్తుందో. సరే, కార్కి సిటివు. పర్లేదమ్మా, నేను డ్రైవ్ చేస్తాను. ఒక్కర్లేదు, ఇటివ్వు. ఇవ్వు. అటువైపు కూర్చో.
భాస్కరు హ, భాస్కర్, పెద్దమ్మా, నాకు ఓ సుందరని చూడాలని ఉందిరా. అదెలా కుదురుతుంది పెద్దమ్మా? ఈరోజు తనకి మొదటి రాత్రి. మనం పిలవలేం కదా. మనమంతా కలిసి తనకి చాలా అన్యాయం చేశావురా. అన్యాయమా? ఏం చేశాం? తల్లి నుంచి బిడ్డని వేరు చేశావు. కోటలో రాణిలా బతకాల్సిన తనని కూలీ పనులు చేయించావు. కావాలని చేయలేదు కదా. ఆ పరిస్థితులు అలాంటివి. అలా అని నాకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను భాస్కర్. వసుంధరకి తన గతం గురించి తెలియాలి. అంటే తను శంకరన్న కూతురు కాదని చెప్పమంటావా? తను నందిత కూతురని చెప్పాలి. వసుంధర ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ ధ్రువబాబుకి మేనత్త కూతురని వసుంధరకి తెలియాలి. తెలియాలి. తను నందితమ్మ కూతురని తెలుసుకోవాలి. దాన్ని ఒక్కరోజు అనుభవించి రోడ్డు మీదకి లాగి దాని బతుకేంటో ధ్రువతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి అర్థమయ్యేలా చేస్తాను. ఇప్పుడు నేను నీ మొగుణ్ణి. వసుంధర అందరికీ ప్రేమని పంచుతుంది. తనకి తల్లి ప్రేమ దూరం కాకూడదు. అది ఇచ్చే బలం ఈ ప్రపంచంలో ఏ బంధం ఇవ్వలేదు భాస్కర్. ఏ బంధం ఇవ్వలేదు. భాస్కర్, భాస్కర్,
నేను చావుకి దగ్గరవుతున్నానని నాకు తెలుస్తుంది. పెద్దమ్మా, ఇదే నా చివరి కోరిక అనుకో. పెద్దమ్మా, నీ చివరి కోరిక తీర్చలేనందుకు నన్ను క్షమించు. ఈ నిజం తెలిస్తే అటు వసుంధర ఇటు నందిత ఇద్దరికీ ప్రాణాలకే ప్రమాదం. అందుకే అన్నీ తెలిసినా కూడా ఈ రహస్యాన్ని ఇన్నాళ్ళు నేను, శంకరన్న, నువ్వు గుండెల్లోనే దాచుకున్నాం. 20 ఏళ్ల క్రితం ఎస్టేట్లో ఏం జరిగిందో మర్చిపోయావా? ఇంత జరిగాక ఎలా చెప్పమంటావు పెద్దమ్మా? ఆ రోజు శంకరన్న ధ్రువతో వసుంధర పెళ్లి జరగాలని పట్టుబట్టింది కేవలం ధ్రువ సార్ ఇష్టపడ్డారని కాదు పెద్దమ్మ. వసుంధరని ఆ తల్లికి ఈ రకంగానైనా దగ్గర చేయాలని. వాళ్ళిద్దరికీ ఒకళ్లతో ఒకళ్లకున్న బంధం తెలియకపోయినా తల్లి కూతుళ్ళలాగే ఉన్నారు పెద్దమ్మ. ఆ పేగు బంధం వాళ్ళని దగ్గర చేసింది. ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు మల్లికా మేడంకి ఆ విషయం తెలిస్తే ఏమవుతుందో ఊహించగలమా? ఈ సంతోషం అన్న వాళ్ళ జీవితాల్లో మిగిలిన పెద్దమ్మ. ఇదే మనం వాళ్ళకి చేసిన పెద్ద సాయం. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. పెద్దమ్మ, ఇప్పుడే వస్తాను. ఓ సుందర, నిన్ను చూడాలని ఉందమ్మా. ఏంటే నువ్వు వెనక్ కూర్చుని ఏడుస్తూ ఉంటే ముందు నాకు తెలియదనుకుంటున్నావా? అమ్మ నిన్ను చూసి ఏం జరిగిందని అడగాలనే కదా నీ ఉద్దేశం? అమ్మ ముందు నన్ను విలన్ని చేయాలని చూసావో, నాలో ఉన్న మృగాన్ని 2 సార్లు దగ్గరగా చూసావు. నేనెంతవరకు వెళ్ళగలను అర్థమైంది కదా? పిచ్చి వేషాలు వేయకు. సుజా, మేడం, నందితకెలా ఉంది? డాక్టర్ గారు చూడ్డానికి లోపలికి వెళ్లారు మేడం. ఇంకా బయటికి రాలేదు. నేను అదే చూస్తున్నాను. అమ్మా, నువ్వు కూడా కూర్చో.
పర్వాలేదు. డాక్టర్, మా నందితాకి ఎలా ఉంది ఇప్పుడు? కంగారు పడాల్సిన అవసరమేం లేదు. ఈ మధ్య ఏమన్నా ఎక్కువ టెన్షన్ తీసుకున్నారా? అవును డాక్టర్, పెళ్లి హడావిడిలో కొంచెం ఎక్కువ టెన్షన్ పడింది. ఇలాంటి పేషెంట్స్కి బాడీలో మూమెంట్స్ లేక బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా జరుగుతూ ఉంటుంది. దానికి తోడు వీల్చైర్కే పరిమితమైపోవడం వల్ల ఆ ఫీలింగ్తో డిప్రెషన్లో ఉంటారు. ధ్రువ సార్, అమ్మమ్మ చాలా ఇబ్బంది పడుతుంది. ఏదో చెప్పాలని అంటుంది. ఏమైంది బామ్మ? ఏం చెప్పాలనుకుంటున్నావు? నందిత, నందిత.